16 సంవత్సరాలు. అవును. పూర్తిగా 16 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న రికార్డు ఒక హీరోయిన్ ఒక్కరే సినిమా మొత్తాన్ని భుజాన వేసుకొని స్టార్ హీరో లేకుండా, పాన్ ఇండియాపై హైప్ లేకుండా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఇది కేవలం సమంత విజయం మాత్రమే కాదు, లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఇచ్చినటువంటి అతి గట్టి హెచ్చరికగా మనం భావించవచ్చు. మంచి కథ ఉంటే హీరో అవసరం లేదు అని ప్రేక్షకులు చెప్పేశారా? ఈ వీడియోలో మా ఇంటి బంగారం విజయానికి కారణమైనటువంటి అంశాలేంటి? ఎందుకు ఈ సినిమా గురించి దేశమంతా మాట్లాడుతుంది? ఇది తెలుగు సినిమా భవిష్యత్తును మార్చే టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. తెలుగు సినిమా చరిత్రలో హీరోయిన్ ఒంటరిగా సినిమాను లాగి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టడం చాలా తక్కువ. 2009లో వచ్చిన అరుంధతి ఒక చరిత్ర. అప్పుడు అనుష్క చూపించింది హీరో లేకపోయినా సినిమా నడుస్తుందని. కానీ ఆ తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, పూర్తిగా 16 సంవత్సరాలు అలాంటి కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఇప్పుడు ఆ రికార్డును సమంత తిరగరాసింది. కలెక్షన్స్ ఎందుకు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయంటే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలకు మొదటి వారం కలెక్షన్స్ భారీగా వస్తాయి. ఎందుకంటే ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. సినిమా ఎలా ఉంది అనే విషయం తర్వాతి విషయం, కానీ ఈ సినిమా విషయంలో మొదటి వారం భారీ వసూళ్లు రాబట్టుకోవటమే కాదు, ఆ తర్వాత కూడా కలెక్షన్స్ తగ్గలేదు. అదే అసలైన సెన్సేషన్. అంటే ఇక్కడ పనిచేసింది వర్డ్ ఆఫ్ మౌత్. ప్రేక్షకుడు ఇంకొక ప్రేక్షకుడిని థియేటర్కు తీసుకెళ్ళాడు. ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. చాలామంది అంటారు సమంత స్టార్ కాబట్టే హిట్ అయింది అని. అది కొంతవరకు నిజం, కానీ అది ఒక్కటే కారణం కాదు. ప్రతి స్టార్ హీరోయిన్కు సినిమా హిట్ కావాలి, కానీ అలా జరగడం లేదు. ఇక్కడ గెలిచింది కంటెంట్. ప్రేక్షకుడు ఇప్పుడు హీరోను కాదు, కథను చూస్తున్నాడు. ఇది ఇండస్ట్రీకి వచ్చిన అతిపెద్ద మార్పు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అరుంధతి తర్వాత 16 సంవత్సరాల పాటు ఎందుకు ఇలాంటి సినిమాలు ఎక్కువగా రాలేదు? ఎందుకు ప్రతి కథ హీరో చుట్టూనే తిరుగుతుంది? ఎందుకు ప్రతి వారం ఒకే ఫార్ములా, ఒకే ఫైట్లు, ఒకే మాస్ డైలాగులు, ఒకే టెంప్లెట్? ప్రేక్షకుడు మారిపోయాడు, కానీ ఇండస్ట్రీ ఇంకా పాత ఫార్ములాని నమ్ముతోంది. ఈ సినిమా విజయం ప్రేక్షకుడికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంది. పెద్ద హీరో అవసరం లేదు, పెద్ద బడ్జెట్ అవసరం లేదు, 1000 కోట్ల గ్రాఫిక్స్ అవసరమే లేదు. కావాల్సింది మనసును తాకే కథ, బలమైన పాత్ర, మంచి ఎమోషన్, అంతే. సినిమా బిజినెస్లో ఒక పెద్ద సూత్రం ఉంది. ఏ సినిమా నిజంగా హిట్ అయిందో తెలుసుకోవాలంటే మల్టీప్లెక్స్ కాదు, సింగిల్ స్క్రీన్ కాదు, థియేటర్ బయట చూడాలి. కుటుంబాలుగా వస్తే ఆ సినిమా లాంగ్ రన్ హిట్. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సోషల్ మీడియా హైప్ చూసి రారు, నిజంగా సినిమా బాగుంటూనే వస్తారు. అదే ఈ సినిమా విషయంలో జరిగింది. ఈ మధ్య ప్రతి నిర్మాత పాన్ ఇండియా 500 కోట్లు, 1000 కోట్లు అనే కలల్లో ఉన్నారు. కానీ పెద్ద బడ్జెట్ పెట్టడం పెద్ద సినిమా కావటం కాదు. తక్కువ బడ్జెట్తో పెద్ద లాభం వస్తే అదే నిజమైన విజయం. ఈ సినిమా అదే నిరూపించింది. మన తెలుగు నేలలో వేల కథలున్నాయి, గ్రామాల్లో ఉన్నాయి, జానపదాల్లో ఉన్నాయి, మన కుటుంబాల్లో ఉన్నాయి, చరిత్రల్లో ఉన్నాయి. రామాయణం, మహాభారతం, జానపద గేయాలు, ఇవి అన్నీ కథల ఖజానాలే. కానీ ఇండస్ట్రీ మాత్రం ఒకరు తీసిన ఫార్ములానే మరొకరు కాపీ చేస్తుంది. ఇదే అసలు సమస్య. సమంత వ్యక్తిగతంగా కూడా ఈ సినిమా చాలా కీలకం. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ భారీ కమర్షియల్ హిట్. అది తన భుజాల మీద నిలబెట్టినటువంటి సినిమా. ఇది ఒక హీరోయిన్ మార్కెట్ను మళ్ళీ మరొక కొత్త స్థాయికి తీసుకెళ్లేటువంటి విజయం. కేవలం ఈ సినిమా ఒక హిట్ కాదు, ఒక సందేశం. ప్రేక్షకుడు చెబుతున్నాడు, మాకు మంచి కథ ఇవ్వండి, మేము థియేటర్కి వస్తాం. హీరో ఎవరు అనేది తర్వాత విషయం. ఇప్పుడు బంతి తెలుగు సినిమా ఇండస్ట్రీ కోర్టులో ఉంది. ఇకపై కూడా అదే పాత ఫార్ములా కొనసాగిస్తారా, లేక కొత్త కథలకు, కొత్త దర్శకులకు, కొత్త హీరోయిన్ కేంద్రీకృత సినిమాలకు అవకాశం ఇస్తారా చూడాలి. ఈ సినిమా విజయం తెలుగు సినిమా భవిష్యత్తును మలుపు అవుతుందా అంటే, లేక ఒకసారి ఇచ్చిన విజయంగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.